పక్కన బాగా తీసే వీడియో తీసే యూట్యూబ్ యూట్యూబ్ కాదు మామూలుగానే షుగర్లు ఎక్కువ వస్తున్నారు. వాయిస్ తక్కువ చెప్పాము. చెప్పండి. సోమవారం మనకి ఎలా అంటే ఆదర్శం మనం ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తామంటే మనకి ఎక్కడైతే విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేస్తామో, ఎక్కడైతే విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ ఏదైనా ఉత్సవమూర్తి ప్రాణప్రతిష్ఠ చేస్తామో అక్కడ మనం పాదరసం అనేది వాడతాం. మరి ఇక్కడ ఈ పాదరసం మొత్తం లిక్విడ్ చేసినటువంటి పాదరసం మొత్తం కూడా ఘనీభవించడం అంటే సాలిడిఫికేషన్ అవ్వడం అనమాట ఇంగ్లీష్లో. ఈ ఘనీభవించడం శాస్త్రాల్లో ఉంది తప్ప ఎక్కడ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వలేదు. అంటే థియరిటికల్గా ఉంది, ప్రాక్టికల్గా ఎక్కడ లేదనమాట. ఇక్కడ ఏమిటంటే దీన్ని ప్రాక్టికల్గా సాలిడిఫికేషన్ని ఘనీభావం చేశారు. సో అది ఘనీభవించడం వల్ల దీన్ని పరోక్షంగా స్వయంభూ అంటారు. పరోక్ష స్వయం అంటే డైరెక్ట్గా పుట్టింది కాదు, కానీ ఎక్కడ తయారు చేయబడింది కూడా కాదు. ఎందుకంటే కేవలం వేయడం వల్ల ఘనీభవించింది, దానికి అదే ఉద్భవించింది అనమాట. లేదు, శాస్త్రోక్తంగా దానికి కొన్ని విధానం ఉంటుంది. ఆ విధానం ఫాలో అవ్వడం వల్ల కొన్ని శాస్త్రాలు గురించి కొన్ని విధానాలు ఫాలో అవ్వడం వల్ల అది ఘనీభవించింది అనమాట. మనకి ఏదైతే కనిపిస్తుందంతా అలంకార రూపం అంటారు, స్వర్ణ రూపం అంటారు. అలంకార రూపం అంటే మన పదార్థం గోల్డ్ సిల్వర్ ఏ ఆభరణాలు అంటే కరిగిపోతాయి, కలిసిపోతాయి. అంటే మనం ఏం అలంకరణ చేయలేము, కానీ ఆయన అలంకరణ చేసుకుంటాం, మనం చేయలేము కదా. ఇప్పుడు మెక్కినికి మనం చేయలేము. సో అందుకే ఆయనకంత ఆయనే అలంకరణ చేసుకున్నాయంటే ఆయనకైనా స్వయంగా అలంకరించుకుంటారు అనమాట. సో ఆయన గోల్డ్ కలర్లో వస్తే అలంకరణ చేసుకుంటాం, అది స్వర్ణ రూపం అంటారు. తర్వాత మనం ఎప్పుడైతే టచ్ చేస్తాం, అభిషేకం చేసేటప్పుడు చెరుపుతాం. ఆ స్వర్ణరూపం చెరిపినప్పుడు సిల్వర్ కలర్ ఏదైతే ఒరిజినల్ కలర్ ఉంటుందో ఒరిజినల్ కలర్లోకి వచ్చేస్తారు అనమాట. కొన్ని ఇలా అంటే మనకు అంటుకుంటుందంటే మన చేతులకి ఏం అంటుకోదు, ఆ నీటిలోంచి ఏమి రాదు, ఆ నీరు స్మెల్ మారదు, ఏం మారదు. జస్ట్ ఇలా ఇలా చూడండి, మనకి అద్దం మీద అంటే కొంచెం ఒక ఫోమ్ వచ్చి దాన్ని ఎలా చెప్తే ఏమొస్తుంది, క్లియర్గా వస్తుంది, మస్క నుంచి క్లియర్గా వస్తుంది. అలాగే అది ఇలా టచ్ చేయగానే సిల్వర్ కలర్లోకి వస్తారు. అది నిజరూపం అన్నమాట. అది ఉదయం 6ంటికి, మళ్ళీ మధ్యాహ్నం 12ంటికి 2 సార్లు చూపిస్తారు, మళ్ళీ మధ్యలో 10ంటికి ఒకసారి చూపిస్తారు. జనాలు ఎక్కువ ఉంటే వాళ్ళు అడిగితే చూపిస్తారు అనమాట. కార్తీక మాసంలో మాత్రమే ఇలా చూపిస్తారు అనమాట. అలాగే ఈ లింగానికి అందరూ అభిషేకం చేసుకునే ఒక చక్కటి అవకాశం ఏంటంటే ఇక్కడ 108 స్తంభాలు ఉన్నాయి. 108 స్తంభాల్లో నీళ్ళు ఏ స్తంభాల్లో నీళ్ళు వేసినా ఆ నీళ్ళు డైరెక్ట్గా వచ్చి స్తంభాల మీద పడతాయి అనమాట. ఇప్పుడు పడుతున్న నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఇందాక అభిషేకం చేసిన నీళ్ళు అనమాట. అలా అభిషేకం చేసుకోవచ్చు, వాళ్ళ చేత్తో మనం అభిషేకం చేసుకోవచ్చు. తర్వాత అమ్మవారి శ్రీరామేశ్వరి వెనక్కి వెళ్తే భూగర్భ వెంకటేశ్వర స్వామి ఉంటారు అన్నమాట, క్షేత్ర భాగం. ఆయన భూమికి 3 అడుగుల కిందలో ఉంటారు, భూగర్భ వెంకటేశ్వర స్వామి. ఈయన కూడా 3 అడుగుల కిందకు ఉంటారు. ఇప్పుడు మనం 6.5 కింద కొన్నాం మామూలు భూమి, ఆయన 3 అడుగుల కింద కొన్నారు. మనకన్నా 10.5 ఎక్స్ట్రా కింద కొన్నారన్నమాట. మొత్తం పాదరసం మొత్తం అంతా పాదరసం, మొత్తం లోన మొత్తం అది ఏదైతే ఉందో పాదరసం అంతా పాదరసం. పాదరసం మనకి చాలా రేట్ ఉంటుంది. అవును, ఇక్కడ మీరు ఎక్కడైనా పాదరసం చిన్న లింగాలు ఎంతుంటే ఉంటాయి, అవి కూడా రంగు మారవు, ఎందుకంటే అందులో ప్రాణం లేదు. పాదరసం ఘనీభవించింది.